పాలేరు ఎన్నికల ప్రచారం పార్టీల మధ్య సెగల్ను రేపుతోంది. అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తో పాటు సిపిఎం కూడా నువ్వా నేనా అంటూ ఓటర్ల ముందుకు వెళ్లి హామీలతో ఉదరగొడుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ కు సంబంధించి కీలక నేతలంతా పాలేరులోనే మకం వేశారు. ఇటు కాంగ్రెస్ కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలేరులో ఎన్నికల వేడి సూర్యుడి కాకను మించిపోతోంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు అంతకంతకు పదునెక్కుతున్నాయి. ఒకవైపు వ్యక్తిగత విమర్శలు వద్దంటూనే నాయకులు మాటల దాడికి దిగుతున్నారు. టీఆర్ఎస్ విషయానికొస్తే పాలేరులోనే మకాం వేసిన మంత్రి కేటీఆర్ తుమ్మల తరపున తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తనను బచ్చా అన్న ఉత్తమ్కు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అయ్యా మీరు మహానుభావులు, పెద్ద నాయకులు, కానీ ఒక్కసారి మీ పార్టీ పరిస్థితి వెనక్కి తిరిగి చూసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎవరి నుంచి అయితే ఆజ్ఞలు తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే మీ బాస్ ఉన్నారో ఢిల్లీలో, నాకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దోడు మీ రాహుల్ గాంధీ, మరి నేను బచ్చానైతే ఆయన ఏంది స్వామి నాకు తెలియకుండా అడుగుతా, ఆయన బచ్చా కదా? మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే బచ్చాగాడితోనేమో ఆజ్ఞలు తీసుకోవచ్చు, ఇక్కడ నేను మాట్లాడితేనేమో నేను బచ్చాగా నేను మాట్లాడుతా. మరోవైపు సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా నమ్ముకున్న హస్తం పార్టీ ఇటు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సుచరితారెడ్డిని గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు నేతలు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండా పోటీ చేయటం ఏంటని వీలు చిక్కినప్పుడల్లా తొమ్మలపై విరుచుకుపడుతున్నారు. ఒకవైపు ఇంకోవైపు ఏదైతుందో ఆయన ఆశయాలను నిలబెట్టాలి, ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక భావనతోని మన ఇంటికి ఒక ఆడబిడ్డ వచ్చినట్టు అని చెప్పి అంటున్నాను. మన ఇంటికి ఆడబిడ్డ వచ్చినట్టు నేను కొంగు పట్టుకొని వచ్చి చెప్పంటున్నాను. దయచేసి ఆదరించండి. అటు అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకున్న టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుడిగారి పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ వల్లే పాలేరు అభివృద్ధి పరుగులు పెడుతోందని హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అది పాలేరు నియోజకవర్గాన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అగ్రగామిగా ఉంచేదానికి గతంలో నేనున్నటువంటి సత్తుపల్లికి మించి మీ యొక్క నియోజకవర్గ యొక్క కీర్తి ప్రతిష్టలో ముందుకు పంపాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో పాలేరుని అగ్రగామిగా ఉంచుతాను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారు చేసే సంక్షేమం గాని అభివృద్ధి గాని భవిష్యత్తులో నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి మీ సంపూర్ణ సహకారాన్ని కోరటానికి వచ్చాను. అధికార పార్టీ విషయానికొస్తే ఓవైపు విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు కుల పెద్దలతోనూ భేటీలు జరుపుతున్నారు. ఒక్కొక్క సామాజిక వర్గ నాయకులతో సమావేశమవుతూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎన్నడూ లేనంత సమిష్టిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా హోరాహోరీ ప్రచారాలు, మాటల తోటాలతో పాలేరు బరి అంతకంతకు హీటెక్కుతోంది.